అల్వాల్ సర్కిల్ మంగాపురం కాలనీలో తాండ్ర పాపారాయుడు 269వ వర్ధంతి కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు రాకేష్ రావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తాండ్ర పాపారాయుడు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాండ్ర పాపారాయుడు బొబ్బులి పులి అని కొనియాడారు. 18వ శతాబ్దపు తెలుగు వీరుడని, ఫ్రెంచి సేనల ఫిరంగులకు ఎదురు నిలిచి పోరాడిన ధీరుడని కొనియాడారు. ఈ సందర్భంగా తాండ్ర పాపారాయుడు విగ్రహ ఏర్పాటు కృషి చేసిన చంద్రరావును శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు రాకేష్ రావు, శేఖర్ రావు, పెంటారెడ్డి, చంద్రరావు, గోపాలరావు, పి హనుమంతరావు, విజయ్, జె హనుమంతరావు, రఘునందన్ రావు, రంగారావు, ఎస్డి రాజు, యశ్వంతరావు, వెంకటేశ్వరరావు, వలినా తదితరులు పాల్గొన్నారు. బొబ్బిలిపులి తాండ్ర పాపారాయుడు, బొబ్బిలిపులి తాండ్ర పాపారాయుడు. అది వెనకకి ఇచ్చేసాను, దారం ఆయనకి ఇచ్చేసాను. సార్కి అవగాహన బాగా. ఈరోజు మా మంగాపురం కాలనీలో మేమందరము మా మిత్రులు, సోదరులు, రెసిడెంట్స్ అందరం ఇక్కడ గ్యాదర్ అయ్యి ఈరోజు తాండ్ర పాపారాయుడు గారిని మేము గుర్తించుకుంటూ అతని 269th వర్ధంతి జరుపుకుంటున్నాము. ఆయన లెగసీ, ఆయన చేసిన వీర సాహసాలు అవన్నీ మేము గుర్తు చేసుకుంటూ సంతోషంగా ఆయన ఎప్పుడు మా గుండెల్లో ఎప్పుడూ నివసించుంటారు. అండ్ మేమందరం ఆయన్ని గుర్తించుకోవడానికి ఈరోజు జరుపుకుంటున్నాం. తాండ్ర పాపారాయుడు గారి 269 యానివర్సరీ మనం వేసుకుంటున్నాం. ఇక్కడ అందరూ మన పెద్దలందరూ దానికి ఆల్రెడీ చెప్పారు, దాని గురించి చెప్తూనే ఉంటాము మా తాండ్ర పాపారాయుడు గారి. నేను మొదలుగా ఏం చెప్పాలంటే, ఇక్కడ ఇప్పుడు మేము జరుపుకుంటున్నాము, ఇక్కడ ముఖ్యంగా మా గత పాలకవర్గానికి థ్యాంక్ యూ చెప్పాలి. ఈ విగ్రహం కానీ ఇవన్నీ చేసింది వాళ్ళు. ఇంత ఇంట్రెస్ట్ తీసుకొని చేసినందుకు నేను చాలా ధన్యవాదాలు చెప్తున్నాను వాళ్ళకి. మన చంద్రరావు గారు అని చెప్పి మన దగ్గర ఉన్నారు సార్. ఆయన మన మంగాపురం పాపారాయుడు గారు తాండ్ర పాపారాయుడు అని చెప్పొచ్చు. ఆయన ఆకారం కానీ అవన్నీ కానీ ఒకటేలాగా చేసి ఆయనే ఎక్కువ తీసుకొని ఇక్కడ చాలా ఇంట్రెస్ట్ తీసుకొని ఈ విగ్రహం చాలా బాగా చేసి ఇవన్నీ కూడా డెవలప్ చేసి చిన్నగా చిన్న కార్యక్రమం సన్మానం తీసుకుంటాం. థ్యాంక్ యూ ఎవరీవన్. ఈరోజు మనం తాండ్ర పాపారాయుడు గారి 269వ వర్ధంతి ఇక్కడ జరుపుకుంటున్నాము. యాక్చువల్గా తాండ్ర పాపారాయుడు గారిని మనము ఒక ధీరుడు, వీరుడు, పరాక్రమశాలి, ఆయన యొక్క ధైర్య సాహసాలకు మెచ్చి ఆయన ఒక గుర్తింపు మన భారతదేశంలో ఒక పెద్ద గుర్తింపు వచ్చింది. కుల మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఒక చిన్న రాజా సంస్థానం నుంచి వచ్చినటువంటి, బట్ ఆయన పరాక్రమం గురించి తెలియని వారు ఉండరు. ఆయన పైన ఎన్నో సినిమాలు కూడా తీయడం జరిగింది. సో ఆయన 1757 సంవత్సరంలో ఫ్రెంచి వారితో పోరాడుతూ ఆ యుద్ధంలో మరణించి గజపతిరాజులతో జరిగిన యుద్ధంలో వీరోచితంగా పోరాడి ఒక వీరుని అంటే ఎలా ఉండాలి అనేది ఆయన ఒక ఐకాన్ లాగా నిలిచిపోయాడు. కాబట్టి ఆయనను ప్రతి చోట మనము ఈ కుల మతాలకు అతీతంగా గౌరవించుకుంటున్నాము. యాక్చువల్గా మనకు ప్రథమ స్వాతంత్ర సమర పోరాటం కన్నా ముందు ఒక 100 సంవత్సరాల ముందు 1757లో ఈ ఫ్రెంచ్ సైన్యానికి గజపతి రాజులకు జరిగిన యుద్ధంలో వీళ్ళ బావగారైన రంగారావు గారిని ఈ ఫ్రెంచ్ సైన్యం బుస్సీ సేనలు దొంగసాటుగా దెబ్బతీసి హతమారిస్తే ఈయన ఎక్కడో గంజాంలో ఉన్నతను తిరిగి వచ్చి చూసి బొబ్బిలికోటనంతా వాళ్ళు నాశనం చేసిందని ప్రతీకారంతో రెచ్చిపోయి ఆ రోజు రాత్రే ఆ గుడారంలో విజయరామరాజు గారు ఎదురిస్తుండగా వెళ్ళి అతన్ని హతమార్చి అప్పుడే బొబ్బిలిపులి వచ్చిందని విజయరామరాజు గారు అరిస్తే అప్పటి నుండి ఇతన్ని బొబ్బిలిపులిగా పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి. సో మనకు స్వాతంత్ర పోరాటాలు జరిగినటువంటి అటువంటి క్రమంలో
ఈయన ఒక గొప్ప చరిత్ర గల నాయకుడు. ఈరోజు మనం 269వ సంవత్సరాన్ని మనం గుర్తించుకుంటాం.